సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో కాంగ్రెస్ కు షాక్ తగిలింది. కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జి శాంసన్ రాజ్, ఆయన సతీమణి జి పద్మ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. గత 15 సంవత్సరాలకు పైగా వారు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీకి అనేక సేవలు అందించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పుడు ఆయన విజయానికి కృషి చేశారు. అయితే కాంగ్రెస్ నాయకత్వం కంటోన్మెంట్ బోర్డు ప్రాంతంపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వారు ఆరోపించారు. ప్రధాని మోడీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, అందుకే బీజేపీలో చేరుతున్నామని ప్రకటించారు. నా భార్య పేరు పద్మ, మోనా పద్మ. ఒకసారి అందరికీ నమస్కారం. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. విలేకరులందరికీ నా నమస్కారములు. మేము బీజేపీలో చేరాలనుకుంటున్నాము. ఎందుకంటే మోడీ గారు చేసిన అభివృద్ధిని చూసి మేము బీజేపీలో చేరాలనుకుంటున్నాము. ఈ రెండో వార్డు స్లమ్ ఏరియా కాబట్టి మేము ఇంకా దీన్ని అభివృద్ధి పరచాలని అనుకుంటున్నాము. లోకల్గా మేము స్థానికులం కాబట్టి మాకు ఒకసారి అవకాశం ఇస్తారని నమ్ముకుంటున్నాం. శాంసన్ రాజు, ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే, నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని అనుకున్నాను. చేసేసిన త్వరలోనే నేను బీజేపీ పార్టీలో చేరుతున్నా. ముఖ్యంగా నేను కాంగ్రెస్ పార్టీని వదలడం కారణం ఏంటంటే, ఇక్కడ మా కంటోన్మెంట్ పెద్ద స్లమ్ మాది వాడుతున్నారు. ఇక్కడ అభివృద్ధి చేయలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా ఏంటంటే బీజేపీ పార్టీ మా నరేంద్ర మోడీ గారి చేసే అభివృద్ధిని చూసి మేము బీజేపీ పార్టీ చేరి, ఇక్కడ కంటోన్మెంట్ పెద్ద స్లమ్ కాబట్టి ఈ అభివృద్ధి చేయాలని చెప్పి మేము బీజేపీ పార్టీలో చేరుతున్నాం. ఒకటి. రెండోది ఏంటంటే, బీజేపీ పార్టీ కులమతం లేకుండా ఎస్సీ బీసీ మైనార్టీలను అందరినీ కలుపుకొని బీజేపీ పార్టీ ముందుకు పోతుంది కాబట్టి మేము కూడా బీజేపీ పార్టీలో చేరుతున్నాం. అక్కడైతే రామ మందిర్ కట్టిలో ఒక్క రక్తం బొట్టు కూడా కింద పడకుండా అన్ని కులాలను కలుపుకొని ఈరోజు రామ మందిర్ కట్టిరు అక్కడ. అట్లనే అక్కడ మస్జిద్ కూడా, బాబర్ మస్జిద్ కూడా బీజేపీ ఆధ్వర్యంలో బాబర్ మస్జిద్ కూడా చాలా పెద్ద ఎత్తున కట్టాలని మా నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో అది కూడా అందరు అంటారు డబల్ ఇంజన్ అంటారు, కానీ ఇప్పుడు ట్రిబల్ ఇంజన్. ఎట్లా అంటే సెంట్రల్లో కూడా బీజేపీ వస్తుంది, స్టేట్లో కూడా బీజేపీ వస్తుంది, కంటోన్మెంట్లో కూడా బీజేపీ వస్తుంది. బీజేపీ కంటోన్మెంట్ 8 వార్డులలో కూడా మా రామకృష్ణ అన్న చేసిన అభివృద్ధిని చూసి కంటోన్మెంట్లో 8 వార్డులలో కూడా బీజేపీ జెండా ఎగరేస్తాం, కంటోన్మెంట్ మీద జెండా ఎగరేస్తాం. ఇక్కడ కూడా కంటోన్మెంట్లో కూడా మేము ట్రిపుల్ ఇంజన్ అనేటట్టు పేరు తెచ్చుకొని బీజేపీని మేము గెలిపించేదానికి మేము అందరం కలిసి సాయం చేసి మేము బీజేపీ